హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. ఇక ఈ రోజు ఏప్రిల్ 26, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్ గా ఏప్రిల్ 8, 2025 రోజున వార్తల్లో చూసాము. రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్టమిస్ అకర్డ్స్ కి సంబంధించి. సో ప్రశ్న వచ్చేసి, ఇటీవల ఆర్టమిస్ అకర్డ్స్ లో 54వ సభ్యత్వంతో వార్తలు నిలిచిన దేశం ఏంటి? సింపుల్ క్వశ్చన్. బంగ్లాదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఇటీవల వార్తలు నిలిచిన అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, లేదా ప్రముఖ కూటములు కానివ్వండి, వాటిలో నూతనంగా సభ్యత్వాన్ని స్వీకరిస్తున్న దేశాలు ఏంటి, సిగ్నేటరీస్ ఏంటి, వీటిపైన క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గడిచిన పోటీ పరీక్షలో అలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఇక ఆర్టమిస్ అకర్డ్స్ గురించి మీకు సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఏప్రిల్ 8 or 9 వీడియోని చూడండి, మీకు ఆర్టమిస్ అకర్డ్స్ గురించి తెలుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే 1967 లో ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది ఒకటి ఉండేది. ఔటర్ స్పేస్ ట్రీటీ అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకోవాలి అని చెప్పే ఒక అంతర్జాతీయ ఒప్పందం. సేమ్ అలాంటిదే ఆర్టమిస్ అకర్డ్స్ కూడా. ఓకేనా? ఇందులో 54th మెంబర్ కంట్రీగా 2025 ఏప్రిల్ మంత్ లో బంగ్లాదేశ్ వార్తల్లోకి వచ్చింది, సిగ్నేటరీగా వార్తల్లోకి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఇంకొక దేశాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి, ఫిన్లాండ్ కంట్రీ ప్రత్యేకత ఏంటంటే ఆర్టమిస్ అకర్డ్స్ లో 53rd సిగ్నేటరీగా 2025 జనవరి మంత్ లో వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఈ రెండు దేశాల పేర్లు కూడా మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఇది కూడా ఓకేనా. 53rd, 54th రీసెంట్ ఏప్రిల్ 2025 లో బంగ్లాదేశ్ నూతన సిగ్నేటరీగా వార్తల్లోకి వచ్చింది. ఈ కంటెక్స్ట్ లో అభ్యర్థుల కోసం మరొకసారి, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్థలు లేదా ప్రముఖ ప్రధాన కూటములు, వాటిలో నూతన సిగ్నేటరీస్ కానివ్వండి, సభ్యత్వాన్ని స్వీకరిస్తూ వార్తలు ఇచ్చిన దేశాలు కానివ్వండి, వాటి గురించి టేబుల్ ని చూద్దాము. ఈ టేబుల్ నుండి ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్స్ ని. ఓకేనా? నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాము. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులకు రెండు ప్రధాన కారణాలు. ఒకటి బ్లాక్ సీ, సెకండ్ నాటో. సో నాటోకి సంబంధించి 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ కూటమిలో బ్రసెల్స్ కేంద్రంగా పనిచేస్తుంది కదా. నాటోలో 32 సభ్య దేశాలు ఉన్నాయి ఇప్పటి వరకు. 32వ సభ్య దేశం ఏది అంటారు? స్వీడన్ 2024 మార్చి 7 రోజున మెంబర్షిప్ ని స్వీకరించింది. అంతకంటే ముందు 2023 ఇయర్ లో 31st మెంబర్ కంట్రీగా ఫిన్లాండ్. ఇక బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కూటమిగా మనం చూస్తూ ఉంటాం కదా. సో బ్రిక్స్ కి సంబంధించి ఈ 2025 ఇయర్ లోనే, 2025 సంవత్సరంలోనే ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు ఎవరు స్వీకరించారు? బ్రెజిల్ కదా. సో బ్రెజిల్ ఇన్విటేషన్ ఇచ్చింది ఇండోనేషియాకి, బ్రిక్స్ లో సభ్యత్వాన్ని స్వీకరించండి అని. అలా నూతన సభ్యత్వ దేశంగా ఇండోనేషియాని చూసాము. అండ్ అది పోను ప్రస్తుతం బ్రిక్స్ లో 10 దేశాలు ఉన్నాయి. 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దాంతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమో 2024 లో బ్రిక్స్ లో సభ్యత్వాన్ని స్వీకరించినాయి. సౌదీ అరేబియాకి ఇన్విటేషన్ ఇచ్చారు, కానీ అఫీషియల్ గా ఇన్విటేషన్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, మెంబర్ కాలేదు, అఫీషియల్ గా కాలేదు. ఓకేనా? ఇండోనేషియా ఇక్కడ 10th మెంబర్ గా. ఓకేనా? అండ్ G20 2023 సంవత్సరం సెప్టెంబర్ మంత్ లో భారత్ ఆధ్వర్యంలో, భారత్ ఆతిథ్యంలో, భారత్ అధ్యక్షతన మన న్యూఢిల్లీ దేశ రాజధాని వేదికగా G20 శిఖరాగ్ర సమావేశం జరిగింది కదా. అందులో G20 కాస్త సింపుల్ గా G21 గా మారిందని చూసాం మనం. సో ఆఫ్రికన్ యూనియన్ నూతన సభ్యత్వము. నెక్స్ట్ నాన్ అలైడ్ మూవ్మెంట్ 121st మెంబర్ కంట్రీగా సౌత్ సూడాన్ వచ్చింది. అండ్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో 191st మెంబర్ కంట్రీ
2024 అక్టోబర్ 21 రోజున లీస్ట్ టెస్టెన్ మెంబర్షిప్ తో వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా కేంద్రంగా పనిచేస్తుంది కదా, అందులో నాన్ రీజనల్ సో ఇజ్రాయెల్ 69th మెంబర్ కంట్రీగా 27th సెప్టెంబర్ 2024 రోజున వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌరశక్తి కూటమి అంటాము. 2015 భారత్ ఫ్రాన్స్ చొరవతో ప్రారంభమైంది, గురుగాం కేంద్రంగా పనిచేస్తుందని చెప్తాం కదా. అందులో రీసెంట్ గా మాల్డోవా 105th మెంబర్ కంట్రీగా వార్తల్లోకి వచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ గా మారిషస్ ఏమో సిపిఎఫ్ తో వార్తల్లోకి వచ్చింది, మొట్టమొదటి ఆఫ్రికన్ కంట్రీ మారిషస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విషయంలో. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో కమరోస్ 165th సిగ్నేటరీ అండ్ టైమోర్ లెస్టే 166th. ఇక ఆర్టెమిస్ అకార్డ్స్ లో ఫిన్లాండ్ 53rd మెంబర్ 2025 జనవరిలో అండ్ 54th మెంబర్ గా బంగ్లాదేశ్. గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఈ స్లైడ్ ని మీకు ఆల్రెడీ గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి మీకు రివిజన్ అవ్వాలని, ఓకేనా. సో చాలా మంది ఆస్పిరెంట్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇచ్చే ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి సమాధానం కోరుకుంటున్నాను. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని పోస్ట్ చేయండి కామెంట్ బాక్స్ లో, కామెంట్ రూపంలో. నెక్స్ట్ డే ఎలాగూ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. రానున్న పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాటిని ఇక్కడ క్వశ్చన్స్ గా ఇస్తున్నాను, ఓకేనా. ఈ రోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి, ఓకేనా. సో ఫస్ట్ టాపిక్ ఈ రోజు ఇండియా స్టీల్ 2025 వార్తలు నిలిచిన ఒక సదస్సు. ఇండియా స్టీల్ సదస్సు ఈ రోజుతో ముగిసింది, ఏప్రిల్ 26 తో ముగిసింది. ఏప్రిల్ 24 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా ఈ సదస్సును ప్రారంభించారు, వర్చువల్ గా. సో మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై వేదికగా ఇండియా స్టీల్ 2025 అనేది ప్రారంభమైంది. ఏప్రిల్ 24th, 25th జరిగింది, 26th ఈ రోజుతో ముగిసింది. ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు, సమ్మిట్స్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆ సమ్మిట్ కి సంబంధించి పేరేంటి, నేమ్ ఏంటి, ఆ సమ్మిట్ ని ఎవరు నిర్వహిస్తున్నారు, సో ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆ సదస్సుకి సంబంధించి థీమ్ ఏంటి, థీమ్. అండ్ గుర్తుపెట్టుకోండి, థీమ్స్ గురించి మనం నేర్చుకునేటప్పుడు థీమ్ ఏ లాంగ్వేజ్ లో ఉంటే అదే లాంగ్వేజ్ లో చూడండి, ట్రాన్స్లేషన్ చేయకండి, తెలుగులోకి అనువదించకండి, మీకు చాలా సార్లు చెప్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా స్టీల్ 2025 సమ్మిట్ ఎక్కడ, దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా జరిగింది. సో ఈ రోజుతో ముగిసింది. ఎప్పటి వరకు 24th ఏప్రిల్ టు 26th ఏప్రిల్ ఈ రోజు ముగిసింది. మరి ఎవరు ప్రారంభించారు? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా ఈ సదస్సుని ప్రారంభించారు. మరి ఎవరు నిర్వహిస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, వారు మరియు ఫిక్కీ వారు ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. మరి దీనికి సంబంధించి థీమ్ ఏంటి అంటారు, ఎన్నవ ఎడిషన్ అంటారు. సో ఇండియా స్టీల్ అనే ఒక సదస్సు మొదటిసారి కాదు, ఈ సంవత్సరం జరిగిన సదస్సు 6th ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కాన్ఫరెన్స్ ఆన్ స్టీల్ ఇండస్ట్రీ అని చెప్పిన, ఇండియా స్టీల్ అని చెప్పిన ఒకటే, ఓకేనా. సో ఇక్కడ చూడండి, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2025 ఏప్రిల్ 24న ముంబైలో 6th ఎడిషన్ ఇండియా స్టీల్ ను వర్చువల్ గా ప్రారంభించారు, ఓకేనా. అండ్ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రి, ప్రస్తుతం ఎవరున్నారు ఈ మంత్రిత్వ శాఖకి, కుమారస్వామి గారు ఉన్నారు. సో కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఓకేనా. సో ఇండియా స్టీల్ ఎగ్జిబిషన్ కమ్ కాన్ఫరెన్స్ ను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ ఫిక్కీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు, ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం మొదటి ఇండియా స్టీల్ ప్రదర్శన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2013 లో ప్రారంభమైంది. ఇప్పుడు జరుగుతుంది 6th ఎడిషన్, ఓకేనా. అండ్ 5th ఎడిషన్ 2023 ఇయర్ ఏప్రిల్ లో జరిగింది. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ స్టీల్, ఉక్కు పరిశ్రమకి సంబంధించి షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ స్టీల్. సో స్టీల్ కి సంబంధించి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ కెపాసిటీ ఆగ్మెంటేషన్, సస్టైనబిలిటీ
అండ్ డిజిటలైజేషన్ అండ్ డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్స్ గా థీమ్ ని నిర్ణయించారు. సో సింపుల్ గా గుర్తుంచుకోండి, ఇండియా స్టీల్ 2025 అని గుర్తుంచుకోండి, లేదంటే ఇంకొక పేరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కాన్ఫరెన్స్ ఆన్ స్టీల్ ఇండస్ట్రీ. ఎలా గుర్తుంచుకున్నా పర్లేదు, స్టీల్ సదస్సు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరెవరు నిర్వహించారు? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ లేదా భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ వారు. ఎవరితో సహకారంతో? ఫిక్కీ. ఓకేనా? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటాము. ఓకేనా? వారు. సో థీమ్ ఏంటో చూడండి, ఎనఫ్. సో ఏదైనా సదస్సు గురించి ఇలాగే చూడాలి, ఎక్కడ, ఎవరు నిర్వహించారు, అండ్ దాని యొక్క థీమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఏ రంగానికి సంబంధించి. ఎనఫ్. ఇక భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు. స్టీల్ ప్రొడక్షన్ విషయంలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందంట. మొదటి స్థానంలో చైనా ఉంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు అదనపు సమాచారం ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ని జనరల్ స్టడీస్ కి కానీ జనరల్ నాలెడ్జ్ కి కానీ లింక్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిరోజు చాలా సమాచారాన్ని ఇస్తున్నాను. ఈ సమాచారం పైన కూడా ఫోకస్ చేయండి, మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా స్కోర్ చేయొచ్చు. భారతదేశం ఉక్కు రంగానికి ప్రత్యేక దృష్టితో నేషనల్ స్టీల్ పాలసీ 2007 ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టేటప్పుడు టార్గెట్ ఏం నిర్ణయించుకున్నారంటే 2030 సంవత్సరం వరకు 300 MT ఉత్పత్తి లక్ష్యంగా ఉందంట. సో భారతదేశంలో స్టీల్ లక్ష్యం ఏ విధంగా ఉంది ఈ పాలసీలో భాగంగానే అడగవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఉక్కు రంగం భారతీయ జీడిపిలో సుమారు 2%. మన జీడిపి 100 అనుకుంటే అందులో 2% స్టీల్ ఉందంట. ఓకేనా? అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ నిర్వహణ అన్నాను కదా. ఈ సంస్థ 1927లో ఏర్పాటైంది. భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థల సంఘటిత సంస్థల్లో ఒకటి ఫెడరేషన్. ఓకేనా? ముంబై ఉక్కు పరిశ్రమకు ముఖ్యమైన కేంద్రము. టాటా స్టీల్, జిందాల్ స్టీల్ వంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ ప్రధాన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి అంట. ఓకేనా? ఎనఫ్. అండ్ నెక్స్ట్ వైల్డ్ లైఫ్ పైన తప్పనిసరిగా ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైల్డ్ లైఫ్, వన్యప్రాణులు, వార్తలు నిలుస్తున్న టైగర్ రిజర్వ్సే కానివ్వండి, బయో రిజర్వ్సే కానివ్వండి, బయోస్ఫియర్సే కానివ్వండి, లేదంటే నేషనల్ పార్క్సే కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాలి. ఈ రోజు మీరు వార్తాపత్రికలు కూడా చూస్తుంటారు, భారతదేశంలో 107వ నేషనల్ పార్క్ గా అఫీషియల్ గా గుర్తింపు పొందుతూ సిమ్లిపాల్ వార్తల్లోకి వచ్చింది. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ భారతదేశంలో 107వ జాతీయ పార్క్ గా ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఒడిషా రాష్ట్రంలో. ఓకేనా? ఒడిషా రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం రీసెంట్ గా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. ఒడిషాలో ఇప్పటికే ఉన్న జాతీయ పార్క్ ఏంటి అంటారు? భితర్కనికా. సో ఓకేనా? సో భితర్కనికా అనేది ఒడిషాలో మొట్టమొదటి జాతీయ పార్క్. ఇక్కడ సెకండ్ వచ్చేసి సిమ్లిపాల్. గతంలో సిమ్లిపాల్ గురించి మనము టైగర్స్ విషయంలో చూసాము, ఫారెస్ట్ ఫైర్స్ విషయంలో డిస్కస్ చేసాము, నల్లపుల్ల గురించి డిస్కస్ చేసాము. నల్లపుల్లో ఆ నలుపు రంగుకి కారణమైన ప్రోటీన్ ట్రాన్స్ మెంబ్రేన్ అమైనో పెప్టిడేస్ క్యూ అని చెప్పేసి ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలి. ఓకేనా? భారతదేశంలో వన్యప్రాణి విషయంలో కానివ్వండి, ట్రైబల్స్ విషయంలో కానివ్వండి, ఒడిషాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఓకేనా? ట్రైబ్స్ కూడా అద్భుతంగా అక్కడ మనం పీవీటీజీస్ ని గుర్తించడం మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? అండ్ ఈ కంటెక్స్ట్ లో భారతదేశంలో ఉన్న అన్ని నేషనల్ పార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఒక టాపిక్ మిగతా అన్ని అంశాలను కూడా ట్రిగ్గర్ చేస్తుంది. మరి భారతదేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందిన 106 అంతకంటే ఉన్న 106 ఏవైతే ఉంటే వాటి గురించి కూడా అడగచ్చు. ఈరోజు 107 వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఓవర్వ్యూ ఇస్తాను, చూడండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒడిషా వార్తల్లోకి వచ్చింది కదా. ఒడిషాలో గతంలో మొట్టమొదటి భితర్కనికా నేషనల్ పార్క్, ఇప్పుడు సిమ్లిపాల్. నెక్స్ట్ వచ్చేసేసి జార్ఖండ్ లో బెట్లా నేషనల్ పార్క్, బెట్లా. నెక్స్ట్ వచ్చేసేసి వెస్ట్ బెంగాల్ బక్సా, గోరుమరా, జాల్దపారా, నియోరా వ్యాలీ అండ్ సింగలీలా, సుందర్బన్స్. గుర్తుపెట్టుకోండి. అండ్ నో నీడ్ టు వర్రీ, మీకు నేను ఇక్కడ చెప్తున్న క్లాస్ దీనికి సంబంధించి మీకు డైలీ సిఏ కోర్స్ అనేది ఉంది కదా, పీడిఎఫ్ కోర్స్. నేను ఇక్కడ చెప్తున్న ప్రతి టాపిక్ కూడా పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను మీకు. దాంతో పాటు మనం చదివిన ఎంతవరకు గుర్తుకుంటుంది అని తెలుసుకోవడానికి టెస్ట్ సిరీస్ ని కూడా ఇస్తున్నాను కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీకు డైలీ సిఏ కోర్స్ లో ఈ పీడిఎఫ్ ఎలాగో ఇస్తాను కాబట్టి ఈజీగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి వెయిట్ చేయండి. ఓకేనా? సో ఇప్పటివరకు ఎవరైనా జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే
ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కామెంట్ బాక్స్ లో ఫస్ట్ కామెంట్ లో మన యాప్ లింక్ ని పోస్ట్ చేస్తాను. సో క్లిక్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు రానున్న ఎగ్జామినేషన్స్ దృష్టిలో ఉంచుకొని ఏపీ డిఎస్సి కానివ్వండి, ఏపీ పీసీ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, డేట్స్ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల కోరిక మేరకు ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్ ని ఇచ్చాను. ఓకేనా? సో చూడండి. ఎస్, నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక సో వెస్ట్ బెంగాల్ అయిపోయింది కదా. ఇక త్రిపుర రాష్ట్రంలో బైసన్ నేషనల్ పార్క్ లేదంటే దాన్నే రాజ్బారి నేషనల్ పార్క్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మిజోరాం రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్క్స్ కనుక పరిశీలిస్తే ముర్లెన్ అండ్ ఫాంగ్పుయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్. నెక్స్ట్ మణిపూర్ రాష్ట్రంలో నేషనల్ పార్క్స్ ని కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, కీబుల్ లాంజావో అండ్ షిరుయ్ నేషనల్ పార్క్ రెండు. నెక్స్ట్ మేఘాలయ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్క్స్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, బాల్ఫాక్రమ్ అండ్ నోక్రెక్ నేషనల్ పార్క్. నాగాలాండ్ లోని నేషనల్ పార్క్ ని కనుక మనం పరిశీలించాం అనుకోండి, ఇంటాంకి నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసేసి అస్సాంలో దిబ్రు సైకోవా, దిహింగ్ పట్కాయ్, రైమోనా, కాజీరంగా, మనాస్, నమేరి, ఓరాంగ్. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ పార్క్స్ కనుక పరిశీలిస్తే మౌలింగ్, నమ్డఫా. సిక్కిం లో గనక నేషనల్ పార్క్ ని పరిశీలిస్తే కాంచన్జంగా. ఓకేనా? నెక్స్ట్ బీహార్ లో వాల్మీకి, ఉత్తరప్రదేశ్ లో దుదువా, ఉత్తరాఖండ్ లో గంగోత్రి, గోవింద్ పశు విహార్ అండ్ జిమ్ కార్బెట్, నందాదేవి, రాజాజీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అండ్ ఇందర్కిలా, కిర్గంగా, పిన్ వ్యాలీ, సంబాల్ బరా నేషనల్ పార్క్. ఓకేనా? సంబాల్ బరా లేదా సింబాల్ బరా అంటాము. నెక్స్ట్ లడక్ లో హిమిస్ నేషనల్ పార్క్. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ లో దచిగామ్, కిష్ట్వార్, కాజినాగ్, సిటీ ఫారెస్ట్, సలీం అలీ నేషనల్ పార్క్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి హర్యానా రాష్ట్రంలో కలేసర్ నేషనల్ పార్క్, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రంలో డిజర్ట్, కియల్దివో అండ్ ముకుందరా హిల్స్, రణతంబోర్, సరిస్కా. ఓకేనా? ఇక గుజరాత్ రాష్ట్రంలో నేషనల్ పార్క్స్ పరిశీలిస్తే బ్లాక్ బక్, గిర్, మెరైన్, గల్ఫ్ ఆఫ్ కచ్ అంటాము అండ్ వన్స్దా. నెక్స్ట్ వచ్చేసేసి మధ్యప్రదేశ్ లో బాంధవ్గఢ్, డైనోసార్ ఫాజిల్ అండ్ గుగువా ఫాజిల్, కన్హా, ఖునో, మాధవ్ రీసెంట్ గా భారతదేశంలో 58th టైగర్ రిజర్వ్ గా వార్తల్లోకి వచ్చింది. 58వ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ లో మాధవ్ అదే. ఓకేనా? పన్నా అండ్ పెంచ్, సంజయ్, సత్పురా, వన్ విహార్. ఇక మహారాష్ట్రలో నేషనల్ పార్క్స్ కనుక మనం పరిశీలించామనుకోండి, చాందోలి, గుగామైల్ అండ్ నవేగావ్, పెంచ్, సంజయ్ గాంధీ లేదా దీన్ని బోర్విల్లి అంటాము, తడోబా, అంధేరి. నెక్స్ట్ వచ్చేసి గోవాలో మొలెం నేషనల్ పార్క్ అండ్ కర్ణాటకలో అన్షి, బందీపూర్, బన్నేర్ఘట్ట, కుద్రేముఖ్, నగర్హోల్ నేషనల్ పార్క్. నెక్స్ట్ కేరళలో అనముడి షోలా అండ్ ఎరవికులం అండ్ మతికేటన్ షోలా, పంబడుం షోలా, పెరియార్, సైలెంట్ వ్యాలీ. సైలెంట్ వ్యాలీ అనేది మీకు చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారు, అగస్తమలై గురించి చాలా సార్లు అడిగారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి తమిళనాడు గుండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ అంటాము. నెక్స్ట్ ఇందిరాగాంధీ అనామలై అంటాము, ముదుమలై అండ్ ముకుర్తి నేషనల్ పార్క్. ఆంధ్రప్రదేశ్ లోని నేషనల్ పార్క్ ని కనుక పరిశీలిస్తే పాపికొండ అండ్ రాజీవ్ గాంధీ రామేశ్వరం అంటాము లేదా శ్రీ వెంకటేశ్వర. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి తెలంగాణలో మహావీర్ హరిన వనస్థలి, కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, మృగవని. నెక్స్ట్ వచ్చేసేసి ఛత్తీస్గఢ్ లో కనుక అబ్జర్వ్ చేస్తే గురు ఘాసిదాస్, ఇంద్రావతి, కంగర్వాల్లి. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ లో నేషనల్ పార్క్ చూడండి, క్యాంబెల్ బే అండ్ గలాతియా, మహాత్మా గాంధీ మెరైన్, మిడిల్ బటన్ ఐలాండ్, మౌంట్ హ్యారియట్, నార్త్ బటన్ ఐలాండ్, రాణి ఝాన్సీ మెరైన్, సాడిల్ పీక్, సౌత్ బటన్ ఐలాండ్. ఈ నేషనల్ పార్క్ల పేర్లు ఏవైతే ఉంటాయో చూడండి. మరొకసారి మీకు ఇదంతా కూడా ఇస్తాను కాబట్టి పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి ఒకసారి చూడండి. ఎన్ఎఫ్ నేషనల్ పార్క్స్ గురించి, బయోస్ఫియర్ రిజర్వ్ సంబంధించి, టైగర్ రిజర్వ్ సంబంధించి క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఈ రోజు 107th ఏమో సిమ్లిపాల్, ఒడిషా. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఒడిషా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? మోహన్ చరణ్ మాజీ గారు తను ప్రకటన చేశారు. ఇక భారతదేశంలో వైల్డ్ లైఫ్ కి సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒడిషాలోని జీవ వైవిధ్య భరితమైన సిమ్లిపాల్ ప్రాంతాన్ని 2025 ఏప్రిల్ 24వ తేదీన అధికారికంగా భారతదేశ 107వ నేషనల్ పార్క్ గా ప్రకటించారు. ఇది ఒడిషాలో సెకండ్ నేషనల్ పార్క్. ఓకేనా? ఇక మరిన్ని రక్షణలు ఆ ప్రాంతంలో ఉంటాయి.
ఓకేనా. నెక్స్ట్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ అనేది 1973లో ప్రాజెక్ట్ టైగర్ కింద ఏర్పాటు చేయబడింది. ప్రాజెక్ట్ టైగర్ 2023కి 50 years గుర్తుపెట్టుకోండి. ఆ సందర్భంగానే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ని నరేంద్ర మోదీ గారు కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ నుండి ప్రకటించారు. అది అమల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఫ్రేమ్ వర్క్ అనేది 2025 జనవరి 23 నుండి అమల్లోకి వచ్చింది ఫ్రేమ్ వర్క్. ఇవన్నీ లింక్ చేసుకోండి. సిమ్లిపాల్ యునెస్కో ప్రపంచ జీవమండల అనుసంధానం యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ లో 2009లో గుర్తింపు పొందింది. ఓకేనా. ఒడిశాలో తొలి నేషనల్ పార్క్ వచ్చేసి భితర్కనిక నేషనల్ పార్క్. ఓకేనా. ఎస్. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో అగ్నిపర్వతాలు. వార్తలు నిలుస్తున్న వివాదాస్పద ప్రాంతాలే కానివ్వండి, విపత్కర పరిస్థితుల్లో వార్తలు నిలిచిన ప్రాంతాలే కానివ్వండి, ఫోకస్ చేయాలి. ఇక్కడ కోస్టారికాలో ఉన్న ఒక అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కెనో ఈరోజు యాక్టివ్ గా వార్తల్లోకి వచ్చింది. తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన పోయాస్ వాల్కెనో ఎక్కడ ఉంది అంటారు. కోస్టారికా. దట్స్ ఎనఫ్. సో ఇదంతా కూడా నిన్నటి చిత్రము, మీరు చూడొచ్చు, టీవీలో చూపిస్తున్నారు, వార్తాపత్రికలు కూడా ఈరోజు చూసాము. సో పోయాస్ వాల్కెనో అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ? కోస్టారికాలో ఉంది. దీని కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచారం కూడా ఆగిపోయింది. ఓకేనా. సో కోస్టారికాలోని పోయాస్ అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతో వార్తల్లోకి వచ్చింది. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంటెక్స్ట్ లో మరొకసారి చెప్తున్నాను, వాల్కనోస్ గురించి మీకు జాగ్రఫీ సబ్జెక్ట్ లో భాగంగా కాంటెంపరీ ఇష్యూస్ లో భాగంగా అడగవచ్చు. జాగ్రఫీని మీరు స్టాటిక్ నేర్చుకుంటారు, కానీ ఇటీవల వార్తలకు వచ్చిన అగ్నిపర్వతాలను మన కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతాయి. సో ఉదాహరణ తీసుకుంటే ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ ఈ ప్రాంతాన్ని చూస్తే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఆ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా సునామీలు, అగ్నిపర్వతాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇండోనేషియా మౌంట్ సెమురు, మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలిలెవటలాక్, టోబా, క్రాకటోవా ఇవన్నీ రీసెంట్ గా వార్తలకు వచ్చిన అగ్నిపర్వతాలు. రిపబ్లిక్ ఆఫ్ టోంగాకి సంబంధించి టోంగా వాల్కెనో. ఓకేనా. హుంగా అపై వాల్కెనో అంటాము. నెక్స్ట్ స్పెయిన్ లో కంబర్వీజా అగ్నిపర్వతము. ఇటలీలో స్ట్రాంబోలి వాల్కెనో అండ్ మౌంట్ ఎట్నా రీసెంట్ గా వార్తలకు వచ్చింది. సిసిలి అని చెప్పేసి మీకు మ్యాప్ పాయింటింగ్ కూడా చూపించాను. జపాన్ మౌంట్ అసో, ఫుకుటోకు, ఒక్కనోబా అండ్ సకురజిమా. అలస్కాలో పావ్లాఫ్, గ్రేట్ సిటికిన్, సెమిసో పొచునై. అండ్ కాంగోలో మౌంట్ నీరాగాంగో వాల్కెనో. ఫిలిప్పీన్స్ లో తాల్ వాల్కెనో. హవాయిలో కిలావియా మోనోలోవా వాల్కెనో. గటెమాలా ఫ్యూగో అగ్నిపర్వతం. వన్వాటులో ఈస్ట్ ఎపి అగ్నిపర్వతం రీసెంట్ వార్తలకు వచ్చింది. రష్యాలో బెంజిమియాని షివోలిచ్ వాల్కెనో. నెక్స్ట్ ఐస్లాండ్ లో ఫ్రాగ్డర్ డాల్స్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఒక ఒప్పందం రీసెంట్ గా వార్తల్లోకి వచ్చింది, ఒక సమావేశంతో వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. మనం హై సీస్ ట్రీటీ అంటాం కదా. సో సముద్ర ప్రాంతాలకు సంబంధించి వాస్తవం చెప్పాలంటే సముద్ర సరిహద్దు కలిగిన దేశాలకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఉంటుంది. ఉదాహరణకు భారతదేశం ఉంది. ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. మనకు 12 నాటికల్ మైళ్ళ వాళ్ళకేమో అడ్మినిస్ట్రేషన్ సంపూర్ణ అధికారం ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ వరకేమో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ గా మనకు అధికారం ఉంటుంది. ఆ ప్రాంతాలు ప్రాదేశిక జిల్లాలుగా చూస్తాము. మరి ప్రపంచంలో దాదాపు 60% ఆఫ్ సీ ఏరియా, ప్రపంచంలో సముద్ర ప్రాంతం ఏదైతే మొత్తం ఉందో ప్రపంచంలో 60% ఏ దేశ అధికార పరిధిలో కూడా లేకుండా ఉంది. మరి అటువంటి ప్రాంతాల్లో వన్యప్రాణులు, ముఖ్యంగా ఆక్వాటిక్ ఎనిమల్స్ ఉంటాయి కదా, వాటి సంరక్షణ కానివ్వండి, సముద్ర ప్రాంత పర్యవేక్షణ కానివ్వండి, సముద్ర వాతావరణము లేదా అక్కడ పొల్యూషన్ జరగకుండా చూసుకోవడం అనేది ఎవరి బాధ్యత? అందుకోసము ఒక అంతర్జాతీయ ఒప్పందం అనేది ఉంది. ఓకేనా. సో ఇక్కడ సముద్ర బయో వైవిధ్య పరిరక్షణలు లేదా సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణలో ఒక కీలక ముందడుగు అనేది రీసెంట్ వార్తలకు వచ్చింది. ఒక సమావేశం జరిగింది. సో ఇక్కడ BBNJ ట్రీటీ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. దానిపైన సమావేశం. BBNJ ట్రీటీ అంటే ఏంటంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ. నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఉదాహరణ చెప్తే మన భారతదేశానికి 200 నాటికల్ మైల్స్ వరకు మనకు అధికారం ప్రాదేశిక జిల్లాలని చూస్తాం. మరి ఆ తర్వాత ఏ దేశ సరిహద్దులోకి కూడా అధికార పరిధిలో కూడా సముద్ర ప్రాంతం రాలేదనుకోండి, మరి దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? అక్కడ ఉండే జంతు జాలాన్ని ఎవరు సంరక్షిస్తారు? అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో దానికి సంబంధించింది రీసెంట్ గా సమావేశమయ్యారు ఈ ఒప్పందం విషయంలో. ఎక్కడ అంటే న్యూయార్క్, అమెరికా. మీరు పేపర్లు చూస్తుంటారు నిన్న మొన్న సందర్భం. BBNJ ఒప్పందానికి తొలి ప్రిపరేటరీ కమిషన్ సమావేశం అనేది రీసెంట్ గా జరిగింది ఏప్రిల్ 2025లో. లక్ష్యం అమలుకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు తుది రూపం ఇవ్వడము. మరి ఈ BBNJ లేదా బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీకి భారతదేశం
రాటిఫికేషన్ చేసిందంటే రాటిఫికేషన్ చేయలేదు, సంతకం చేసింది కానీ అఫీషియల్ గా ఇంకా కంప్లీట్ ప్రొసీజర్ అనేది జరగలేదు. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి సముద్ర చట్టం, సో సముద్ర చట్టం అంటే ఏంటో కూడా చూడాలి మనం. సో అన్క్లాస్ అంటాము. సముద్ర చట్టం సర్వసమ్మత ఒప్పందం కింద 3వ అమలు ఒప్పందం ఇది. హైసీస్ లో సముద్ర జీవ వైవిధ్యాన్ని రక్షించడం, సముద్ర ప్రాంతాల్లో సముద్ర జన్యు వనరు మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్ నుండి పొందిన లాభాలను సమానంగా పంచుకోవడం దేశాలు, ఈ ఒప్పందంలో చేరే దేశాలు. ఓకేనా. సో సముద్ర చట్టం, అంతర్జాతీయ సముద్ర చట్టం అని దేని పిలుస్తామంటారు ఎగ్జామినేషన్ లో? అంతర్జాతీయ స్థాయిలో సముద్రాల నిర్వహణ కోసం, నియంత్రణ కోసం ఒక చట్టం ఉంది, అదే అన్క్లాస్. అన్క్లాస్ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ, సముద్ర చట్టం అంటాము. ఈ సముద్ర చట్టం ఎప్పుడు అంటే సంతకం 1982. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఇది 1994 నుండి ఈ అన్క్లాస్ అనేది అమల్లోకి వచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హైసీస్, ప్రపంచ సముద్రాల సుమారు 60% ప్రాంతం ఏ జాతీయ పరిధిలోకి రాదు. ఇందాక చెప్పాను కదా, ఓన్లీ 40% వివిధ దేశాలకు సరిహద్దు ఆ ప్రాంతాల్లో అధికార పరిధిలోకి వస్తున్నాయి. సైన్స్, ఫిషరీస్, బయోటెక్నాలజీ పరిశోధనలకు కీలకంగా ఈ ఒప్పందం అనేది ఉంటుంది. ఇక BBNJ ఒప్పందం ఏంటంటే మార్చ్ 2023లో చారిత్రాత్మక ఒప్పందం తుది ముసాయిదా తయారైంది. ఓకే. 2023 సెప్టెంబర్లో అంతర్జాతీయ సమావేశం అనేది జరిపే ప్రయత్నం చేశారు. ఇక నెక్స్ట్, భారత్ మన చుట్టుపక్కల దేశాలకి చాలా సాయం అందిస్తూ ఉంటది. విపత్కర పరిస్థితుల్లో కానివ్వండి, ఏదైనా వ్యాధి ప్రబలిన పరిస్థితుల్లో అక్కడ కాపాడడానికి కానివ్వండి. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్ గా మనం చూసాము మయన్మార్, థాయిలాండ్ మార్చ్ 28 ఆ సమయంలో తీవ్ర భూకంప ప్రభావిత దేశాలుగా చూసాము. ఆ భూకంప ప్రభావిత దేశాల్లో మన సరిహద్దును పంచుకుంటున్న దేశం మయన్మార్ కి సాయం అందించడానికి సహాయక చర్యల భాగంగా ఆపరేషన్ బ్రహ్మాని ప్రారంభించారు. అక్కడికి కావాల్సిన సహాయ సామగ్రిని పంపడం, ఇవన్నీ కూడా. అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా వ్యాధి ప్రబలినప్పుడు మనం మెడిసిన్ సపోర్ట్ కూడా చేస్తాము. అలా ఈరోజు నేపాల్ కి సరిహద్దు కలిగిన ఒక రాష్ట్రం చెప్పండి మన భారతదేశానికి అంటే ఉత్తరాఖండ్ చెప్పచ్చు. ఎందుకంటే గతంలో నేపాల్ కి, భారత్ కి ఉత్తరాఖండ్ లోని 3 ప్రాంతాల విషయంలో గొడవ జరిగింది. కాలపని, లిపులేక్, లింపియాదురా. అక్కడ వైబ్రేట్ విలేజెస్ ప్రోగ్రామ్ అమల్లోకి తీసుకురావడం ఇదంతా చూస్తాము. తలసీమియా, సికిల్ సెల్ రోగులకు, తలసీమియా ఇవన్నీ రక్త సంబంధిత వ్యాధులు. సికిల్ సెల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, కామన్ గా రక్త కణాలు ఉంటాయి కదా, బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటి షేప్ అనేది మారిపోతుంది, కొడవళ్ళ ఆకారంలోకి మారిపోతుంది. అది హెరిడిటీ, వారసత్వంగా వచ్చే వ్యాధులు ఇవి. తలసీమియా మరియు సికిల్ సెల్ రోగులకు సహాయంగా నేపాల్ కు భారత్ వైద్య సాయం చేసింది. ప్రత్యేక విమానాల్లో ఈ మెడిసిన్ ని పంపడం జరిగింది. సో నిన్నటి రోజున మనం చూసాము. ఇదంతా కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీకు కవర్ అవుతాయి ఇవన్నీ కూడా. సో భారత్ నేపాల్ కు తలసీమియా మరియు సికిల్ సెల్ రోగుల కోసం $2 మిలియన్ విలువైన ఔషధాలు మరియు టీకాలను పంపించింది. నేపాల్ ప్రభుత్వ అభ్యర్థనపై ఈ సహాయం అనేది అందించబడింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. తొలి విడతగా 17,000కు పైగా టీకాల బాటిళ్లను నేపాల్ కు అప్పగించారంట. ఓకేనా. సో ఏ చర్యలో భాగంగా అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనే దాన్ని భారత ప్రభుత్వం 2014 సంవత్సరంలో ప్రారంభించారు. చుట్టుపక్కల దేశాలకు సాయం అందించడము, సో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము. అంతేందుకు ఇంకొకటి, ఇండియన్ ఓషన్ లో ఉండే చిన్న చిన్న దీవి దేశాలు ఉంటాయి కదా, వాళ్ళ కోసం సాగర్ అనే ఇనిషియేటివ్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసి ఇలాంటివి ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. ఎస్. భారత్ మరియు నేపాల్ మధ్య 1950లో సంతకం చేసిన శాంతి మరియు మైత్రి ఒప్పందం ఆధారంగా ప్రత్యేక ద్వైపాక్షిక సంబంధాలు అనేవి కొనసాగుతున్నాయంట. ఇక తమిళనాడులో ఎగ్ మైనస్ ఉంటుంది కదా, దానిపైన నిషేధం అనేది వార్తల్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. తమిళనాడులో ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు? డిఎంకే అధికారంలో ఉంది. ద్రవిడ మున్నేట్ర కజగం అంటాము. ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఆ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము, చట్టాల ప్రకారము మైనిస్ పై నిషేధం. మైనిస్ అనేది కూడా ఎగ్ బేస్డ్ మైనిస్. కామన్ గా పచ్చి కోడిగుడ్లు ఉంటాయి కదా, మనం ఎగ్స్ అంటాం కదా, సో పచ్చి కోడిగుడ్లు ఏవైతుంటే వాటితో మైనిస్ తయారు చేస్తారు. దానివల్ల చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మైనిస్ పై నిషేధము, గతంలో ఇటువంటి చాలా చూసాం మనం. అంతేందుకు హర్యానా, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలు కామన్ గా పీచ్ మిఠాయి ఉంటుంది కదా, పీచ్ మిఠాయి మనం బొంబాయి మిఠాయి అంటాం, పీచ్ మిఠాయి అంటాం. ఎగ్జిబిషన్ సర్కస్ లో కనబడుతూ ఉంటుంది, పింక్ కలర్ లో, రంగురంగుల కలర్ లో. అందులో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవైతుంటే అందులో రోడమైన్ బి ఉంటుంది, అవి క్యాన్సర్ కారకాలు అని చెప్పేసి నిషేధించడము, ఇలాంటి తరచూ చూస్తున్నాము.
ఓకేనా. సో ఇక్కడ తమిళనాడులో మైనిస్ ఎగ్ మైనిస్ పైన నిషేధం అనేది వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, 1 year పాటు ఇది అమల్లో ఉంటుందంట. సో తమిళనాడు ప్రభుత్వం పచ్చిగుడ్లతో తయారు చేసిన మైనస్ ఉత్పత్తి విక్రయాన్ని 1 సంవత్సరం ఎవరు నిషేధించారని అడిగారు, ఎందుకు నిషేధించారు, సో దానికి కారణం ఏంటని అడుగుతారు. ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా, ఏ చట్టం ఆధారంగా? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ఆధారంగా భారతదేశంలో ఆహార ప్రమాణాలకు సంబంధించి ఒక సంస్థ వార్తల్లోకి వస్తుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు ఈ ట్రైడ్ సర్టిఫికేషన్ ఇస్తూ అలాంటి సందర్భాల్లో చూస్తూ ఉంటాము. పచ్చిగుడ్ల ద్వారా వ్యాపించే సాల్మొనెల్లా ఈకోలి వంటి ఆహార సంక్రమిత రోగాల ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని నిషేధించారు. ఎగ్జాంపుల్ ఏమడుగుతారు, ఇటీవల ఏ రాష్ట్రము ఎగ్ బేస్డ్ మైనస్ పై నిషేధాన్ని విధించింది అని అడగరు, కారణం ఏంటి అంటారు. సో పచ్చి కోడిగుడ్లతో తయారు చేస్తారు, డైరెక్ట్ దాన్ని బాయిల్ చేయకుండా డైరెక్ట్ గా ఆ పచ్చి సూనె ఏదైతే ఉంటుందో దాంతో కలిపి చేస్తారు కాబట్టి దాని ద్వారా ఏమవుతుందంటే సాల్మొనెల్లా ఈకోలి వాటి ద్వారా వచ్చే వ్యాధులు మనకి సంక్రమిస్తాయని. ఓకేనా, సో ఫ్రాన్స్ లేదా స్పెయిన్ లో మొదలైంది ఇలాంటి వ్యాధులు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాము. ఓకేనా, సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 భారతదేశంలో ఆహార భద్రతా నియంత్రణ కోసం ప్రధాన చట్టంగా ఉంది. ప్రస్తుతం నిబంధనలు అమలు చేసే సంస్థ FSSAI. సాల్మొనెల్లా పచ్చిగుడ్లు, చికెన్ వంటి ఆహారాల్లో ఉండే బ్యాక్టీరియా, సాల్మొనెల్లా బ్యాక్టీరియా పచ్చి మాంసాన్ని తినకూడదు. కరెక్ట్ పర్ఫెక్ట్ గా బాయిల్ చేస్తే అట్ అన్ అప్రోప్రియేట్ టెంపరేచర్ లో బాయిల్ చేస్తే ఎటువంటి ఉండవు వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ. తీవ్రమైన ఆహార విషబాధ ఫుడ్ పాయిజనింగ్ కారణమవుతుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్, విపరీతంగా వాంతులు, విరేచనాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో బెడ్ రెస్ట్ అవసరం అవుతుంది కొన్ని సందర్భాల్లో. ఇక ఈకోలి, ఎస్టీసియా కోలి అంటాం కదా, కొన్ని రకాల జీవాణులు తీవ్రమైన ఆహార సంక్రమిత వ్యాధులకు కారణమవుతాయి. ఓకేనా, ఇక నెక్స్ట్ సో సైన్స్ కి సంబంధించి వ్యాధుల వార్తల్లోకి వచ్చినాయి. సో మీజిల్స్, రూబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ ని ప్రారంభించారు కేంద్ర వైద్య ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖ కన్సర్న్ మినిస్టర్ గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జేపీ నడ్డా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో నిన్నటి రోజున మీజిల్స్, రూబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ ని ప్రారంభించారు. సో 0ని సాధించాలని. సో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఆయోజక సంస్థ భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. లక్ష్యం ఏంటంటే 2026 నాటికి మీజిల్స్ మరియు రుబెల్లా వ్యాధుల సంచారాన్ని పూర్తిగా నిర్మూలించాలని. ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దేశవ్యాప్తంగా 95% పైగా టీకా కవరేజ్ ని సాధించడం, ప్రతి జిల్లా మరియు ప్రతి బాలుడు టీకా పరిరక్షణ పొందేలా చర్యలు తీసుకోవడము. మీజిల్స్ మరియు రుబెల్లా చాలా తీవ్రమైన వైరల్ వ్యాధులు కావడంతో వాటి నివారణపై ప్రత్యేక దృష్టిని పెట్టాలి. ఏం లేదు, 0 మీజిల్స్, రుబెల్లా కేసెస్ ని లక్ష్యంగా పెట్టుకోవడము. ఇక మీజిల్స్ వైరల్ డిసీజ్ కదా, సో తీవ్రమైన వైరల్ డిసీజ్, పొడి ఉబ్బసం కానివ్వండి, లేదంటే జ్వరము, చర్మంపై ర్యాషెస్ రావడం కానీ మీజిల్స్ వల్ల కలుగుతుంది, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. ఇలా రూబెల్లా వచ్చేసి అది కూడా RUV వైరస్ ద్వారా కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు ప్రభావితం అయితే గర్భంలోని శిశువుకు పుట్టుక వైకల్యాలు కలిగించవచ్చు ఈ రుబెల్లా అనేది. ఓకేనా, ఇంపార్టెంట్. ఇక భారతదేశంలో టీకా ప్రమాణాలు 2015లో మీజిల్స్, రుబెల్లా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ భారత ప్రభుత్వం ప్రారంభించింది 2017లో. ఉద్దేశం వచ్చేసి 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లలందరికీ టీకాలను అందించడం. ఇక వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్, సో వారోత్సవాల గురించి చూస్తాం. అంతేందుకు రీసెంట్ గా ఈ ఏప్రిల్ మంత్ లోనే మనము 22 వరకు, సబ్జెక్ట్ కండిషన్ ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 22 వరకు పోషణ్ పక్వాడా, పోషకాహారపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్పాను. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ వారు కూడా అందులో ఆయోజకులుగా ఉన్నారు. సో ఇలాంటి వారోత్సవాలు, డేస్, థీమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక పర్టికులర్ అంశం పైన, ఇష్యూ పైన అవగాహన కల్పించాలి. జాతీయ దినోత్సవం అయితే, జాతీయ వారోత్సవాలు అయితే మన భారతదేశానికి సంబంధించి, ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉంటే అంతర్జాతీయ స్థాయిలో. సో ఇమ్యునైజేషన్ సింపుల్ గా చెప్పాలంటే వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్, వ్యాధి నిరోధకత పైన అవగాహన పెంచడానికి. ఓకేనా, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ని ఏప్రిల్ 24 నుండి
30th వరకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దీని యొక్క థీమ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరు నిర్వహిస్తారు కూడా ఇంపార్టెంట్. WHO వ్యాధులకు సంబంధించిన తరచు మనకి WHO కదా వార్తల్లోకి వచ్చేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం WHOకి చీఫ్ గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఏ దేశానికి సంబంధించిన వారు కూడా చూడాలి. కొన్ని సందర్భాలు అడుగుతున్నారు ఎగ్జామినేషన్, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చి దాని అధిపతుల పేర్లు ఇచ్చి వారు ఏ దేశానికి చెందిన వారని చెప్పేసి. ఇథియోపియా టెడ్రస్ అదనం. రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి మొట్టమొదటి మహిళా చీఫ్ అనేది రావడం జరిగారు. సో క్రిస్టీ కోవెంట్రీ తను జింబాబ్వేకి సంబంధించిన వారు. ఇలాంటివి చూడాలి, మీకు ప్రతి ఒక్కరికి కవర్ చేస్తున్నాను నేను. ఓకేనా? సో మరి ఈ ఇమ్యునైజేషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి అంటారు. సో థీమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. సో ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్ అనేది థీమ్ గా నిర్ణయించారు. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఇది జరుగుతుంది. వరల్డ్ ఇమ్యునైజేషన్. ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి. ఉదాహరణ తీసుకుంటే మన శరీరంలో ఒక ప్యాథోజన్ ఎంటర్ అయింది అనుకోండి. ప్యాథోజన్ మే బి ఎనీథింగ్, వైరస్, బ్యాక్టీరియా ఆర్ ఎనీథింగ్. అది మనకు వ్యాధికి కారకమైతే దాన్ని యాంటీజెన్ అంటాం. దానికి అడ్డుకోవడానికి మన బాడీ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రతి దేహకాలోని. సో వీటి మధ్య జరిగే పోరాటం పైన మన ఇమ్యూనిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి పైన అవగాహన కల్పించడమా. ఓకేనా? 1974 నుంచి వ్యాక్సినేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 154 మిలియన్ ప్రజలు ప్రాణాలు రక్షించబడ్డాయంట. ప్రతి నిమిషం 6 ప్రాణాలు ఆదుకోవడంలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషించాయి. ఇందులో 60% వాటాను కేవలం మీజిల్స్ వ్యాక్సిన్ మాత్రమే సమకూర్చిందంట. 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 మిలియన్ మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ మిస్ చేశారు. అలాగే వ్యాక్సిన్ పై పుట్టిన తప్పుదారి చూపే సమాచారం అనేది ప్రపంచ ఆరోగ్య విజయాల ప్రమాదంలోకి నెట్టివేస్తుందంట. ఓకేనా? ఎస్, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించబడుతుంది. ఓకేనా? ఇవి చూడాలి. పోషన్ పక్వాడనేమో ఏప్రిల్లో, పోషన్ మానేమో సెప్టెంబర్లో. అలాంటివి చూడాలి మనం. డిఫరెన్సియేషన్. WHO 1974లో ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ విస్తరణను ప్రారంభించింది. మీజిల్స్ వ్యాక్సిన్ 1963లో అందుబాటులోకి వచ్చింది. మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్లలో మీజిల్స్ వ్యాక్సిన్ ఒకటి. వ్యాక్సినేషన్ ద్వారా ప్రస్తుతం ర్యాబీస్, పోలియో, డిఫ్తీరియా, పాటసిస్ వంటి వ్యాధుల ప్రభావం గణనీయంగా తగ్గిందంట. ఓకేనా? ఇక నెక్స్ట్ మనకి ఇంజన్ పరీక్ష. రాకెట్స్ ఉంటాయి కదా, లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఇంజన్ పరీక్ష. సో స్క్రామ్ జెట్ ఇంజన్ పరీక్ష విజయవంతం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. స్క్రామ్ జెట్ ఇంజన్ పరీక్ష. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ కొత్త తరం న్యూ జనరేషన్ హైపర్సోనిక్ క్షిపణి పరిజ్ఞాన అభివృద్ధిలో కీలక విజయాన్ని సాధించింది. రక్షణ రంగానికి సంబంధించి రాకెట్స్, మిసైల్స్ ఉంటాయి కదా, అలా. ఓకేనా? స్క్రామ్ జెట్ కంబస్టర్ ను నేలపై 1000 సెకండ్లకు పైగా విజయవంతంగా పరీక్షించారు DRDO పరిధిలోని DRDL వారు. ఈ పరీక్ష హైదరాబాద్లోని DRDOకి చెందిన DRDL డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ DRDO. ప్రస్తుతం చీఫ్ గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. DRDOకి అనుబంధంగా పనిచేస్తున్న వారి నియంత్రణలో పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ వారి ప్రయోగశాలలో దీన్ని విజయవంతంగా చేశారు. స్క్రామ్ జెట్ మిసైల్ సంబంధించి. ఓకేనా? కమర్షియల్ ర్యామ్జెట్ ఇంజన్లు మ్యాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలుగా రూపొందించబడ్డాయి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక అంతర్జాతీయ లేదా ఇంటర్నేషనల్ థర్డ్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ అనేది ఒక సదస్సు అనేది వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ న్యూఢిల్లీ 2025 సంవత్సరంలో జరుగుతుంది రీసెంట్ గా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వాంటమ్ టెక్నాలజీ అని ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న టెక్నాలజీస్ లో ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సెమీ కండక్టర్ కి సంబంధించి కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ ఇంపార్టెంట్. సో న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ ఎవరు నిర్వహిస్తున్నారు సదస్సుని? న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ మరియు CDAT సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వారు సంయుక్తంగా థర్డ్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ ను నిర్వహించారు. ఓకేనా? ఈ కార్యక్రమం దేశీయ మరియు అంతర్జాతీయ నిపుణులు, పరిశోధకులు, విధాన నిర్ణాయకులను ఒక దగ్గర చేర్చి క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి ఒక సమావేశంగా నిర్వహించడం జరిగింది. ఇందులో స్టాండర్డైజేషన్, రీసెర్చ్ అండ్ సెక్యూర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశాలపై చర్చించారు క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి.
ఓకేనా. సో ఇక అదనపు సమాచారం టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ సెంటర్ భారత టెలికాం విభాగం యొక్క సాంకేతిక విభాగము వారు నిర్వహించారు. ఇక సిడాట్ 1984లో ఏర్పాటైంది. భారతదేశంలో స్వదేశీ టెలికాం అభివృద్ధికి కేంద్ర సంస్థగా పనిచేస్తుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్ లో క్వాంటమ్ డిస్ట్రిబ్యూషన్ అత్యంత భద్రమైన డేటా బదిలీ సాధనంగా ఉంటుంది. భారతదేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023లో ప్రారంభించి క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్ వంటి రంగాల్లో 2026 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో క్వాంటమ్ టెక్నాలజీలో ప్రపంచంలో చైనా, యుఎస్ తర్వాత భారత్ ఉంటారు. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ముఖ్యంగా మనకు దివ్యాంగులకు సంబంధించి కానివ్వండి, ట్రాన్స్జెండర్ సంబంధించి కానివ్వండి, వృద్ధులకు సంబంధించి కానీ ఏదైనా పథకాలు, పాలసీస్ గురించి మనం చూస్తున్నప్పుడు ఈ మంత్రిత్వ శాఖనే చూస్తాం. మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారి పరిధిలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మరియు వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ వాషింగ్టన్ DC. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ కి చీఫ్ గా అజయ్ బంగా గారు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి గారు, వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా స్మైల్ పై సెమినార్. సో స్మైల్ అనే ఇనిషియేటివ్ ఇప్పటికే భారతదేశం అమలు ఉంది కదా, దానిపైన ఒక సెమినార్ ని రీసెంట్ గా నిర్వహించారు April 25th నిన్నటి రోజున. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వం యొక్క సామాజిక న్యాయం సాధికారత శాఖ మరియు వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా April 25th దేశ రాజధాని న్యూఢిల్లీలో పాపులేషన్ అవుట్ ఆఫ్ రీచ్ స్మైల్ అనే అంశంపై ఒక సెమినార్ ని నిర్వహించారు. దేశీయ మరియు అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో భిక్షాటన చేస్తున్న వారి గురించి ప్రత్యేకంగా దీనిపైన చర్చించారు. ఓకేనా. స్మైల్ ఎస్. సో ఎగ్జామినేషన్ అడగొచ్చు స్మైల్ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రినర్స్. భిక్షాటన చేసేవారు కానివ్వండి, వారికి ప్రత్యేకంగా సహాయం చేయడము లేదా వారికి లైవ్లీహుడ్ ని ప్రోత్సహించడము. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దీనిపైన ఒక సమావేశం అనేది జరిగింది. ఎస్. ఇక వరల్డ్ బ్యాంక్ 1944లో ఏర్పాటైంది. ఎస్. సో మిస్లేనియస్ అంశాలు ఎలాగో మీకు ఇస్తాను కాబట్టి PDF ఇస్తాను కాబట్టి మిస్లేనియస్ ఏవైతే ఉంటే వాటిని మరొకసారి 1-2 సార్లు చదవండి. ఓకేనా. ఇక మన ఏపీకి సంబంధించి ఈ రోజు ఉదయం ఒక స్కీమ్ అనేది ప్రారంభమైంది. సో ఈ రోజు వార్తల్లో నిలిచిన అంశాలు ఆ రోజే డిస్కస్ చేస్తున్నాను. మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రీసెంట్ గా P4 పేదరిక నిర్మూలన ధ్యేయంగా ప్రారంభమైన అంశం కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. టీడీపీ లార్జెస్ట్ పార్టీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. సో ఈ రోజు బుడగట్లపాలెం బీచ్, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా 26/4/2025 ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మత్స్యకారుల సేవలో అనే ఒక పథకానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కామన్ గా ఫిషింగ్ పైన, సో చేపలు పట్టడం పైన ఒక 2 నెలల పాటు నిషేధం అనేది ఉంటుంది ప్రతి ఏటా. రీసెంట్ గా April 19th నుండి నిషేధం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా నిషేధం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే బ్రీడింగ్ టైమ్ వాటికి సంబంధించి ఉంటుందని చెప్పేసి, వాటి అక్వాటిక్ యానిమల్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆ సమయంలో మరి వీళ్ళ లైవ్లీహుడ్ అనేది ఎట్లా బతకాలి కదా. సో అందుకోసం ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే వృత్తిని రెట్టింపు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పారు. ఆ మాట నిలబెట్టుకుంటూ 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచిన వృత్తిని స్వయంగా పంపిణీ చేశారంట ఈ రోజు. ఓకేనా. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర బడ్జెట్ ఎంత కేటాయించారంటే 258.356 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో 20,000 రూపాయల జమ చేస్తున్నారు. మొత్తంగా ఎంత మందికి లబ్ధి అంటే 1,29,178 మంది మత్స్యకారులకు, ఆ కుటుంబాలకు లబ్ధి చేయడము. వేట నిషేధకాల వృత్తి అనేది 10,000 రూపాయలు ఉండే కదా, దాన్ని 20,000 రూపాయలకు పెంచారు. స్కీమ్ వచ్చేసేసి మత్స్యకారుల సేవలో అనేది స్కీమ్. ఓకేనా. ఎస్. సో రీసెంట్ గా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ కోస్టల్ స్టేట్, మన భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ తీరరేఖ కలిగిన రాష్ట్రాలు 9 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరరేఖ ఉంది కదా, ఆ తీరరేఖ వెంట దేశంలో 2వ అతిపెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రంగా చూస్తున్నాము. అండ్ ఇటీవల మన కోస్ట్ ఏరియా అనేది పెరిగిందని చెప్పే సర్వేలు కూడా చెప్తున్నాయి కదా. సో ప్రస్తుతం కదా అప్రస్తుతం. ఎస్.
ఇక మత్స్య రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తుంది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇవన్నీ కూడా చూడండి. ఆంధ్రప్రదేశ్ మత్స్య ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలో టాప్ లో ఉంది. ఇక వార్తలు నిలిచిన వ్యక్తి, సో ఇస్రోకి సంబంధించి లేదా మన భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించి ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉండే వ్యక్తి భాస్కర 1, భాస్కర 2 వీటి ద్వారా అందరికీ తెలిసిన వ్యక్తి, పద్మ పురస్కార గ్రహీత, రీసెంట్ గా నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో కస్తూరి రంగన్ గారు, డాక్టర్ కె కస్తూరి రంగన్ గారు భారత అంతరిక్ష రంగంలో చిరస్మరణీయులు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇస్రో మాజీ చైర్మన్, ఓకేనా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష రంగంలో అత్యున్నత సంస్థకి చైర్మన్ 9 ఏళ్ల పాటు సేవలు అందించారు. తన డాక్టర్ కస్తూరి రంగన్ కేరళలో జన్మించారు. కేరళకు సంబంధించిన వారు మరణించడం జరిగింది నిన్నటి రోజున. ఇస్రో చైర్మన్ గా 9 ఏళ్ల పాటు సేవలు అందించారు. 2003లో పదవి విరమణ చేశారు. భాస్కర 1, భాస్కర 2 భూమి పరిశీలన ఉపగ్రహాల ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ IRS-1A అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో గణనీయమైన కృషి చేశారు కస్తూరి రంగన్ గారు. పద్మ పురస్కార్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించడం జరిగింది భారత ప్రభుత్వం తన సేవలకి గాను. ఓకేనా. ఇస్రో స్థాపన 1916 లో జరిగింది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది ఇస్రో. భాస్కర 1 ఉపగ్రహం భారతదేశంలో మొదటి భూమి పరిశీలన శాటిలైట్ 1979లో ప్రయోగించారు. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఇంపార్టెంట్, అంతా జనరల్ స్టడీస్ లో ఇంపార్టెంట్. మీకు కరెంట్ అఫైర్స్ ని ఏదో వార్తలు నిలిచిన అంశం కస్తూరి రంగన్ గారు మరణించారని చెప్పట్లేదు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన తర్వాత ఇవి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇలా చదవండి. ఇలా చదివితే మీకు కరెంట్ అఫైర్స్ లోనే కాదు జనరల్ స్టడీస్ లో కూడా మాక్సిమం స్కోరింగ్ చేయొచ్చు. అందుకే మీకు PDF లో కూడా ఈ ప్రతి పాయింట్ ఇస్తున్నాను డైలీ CA కోర్స్ లో. ఓకేనా. IRS-1A ఉపగ్రహం భారతదేశ తొలి పూర్తి స్వదేశీ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ 1988 లో ప్రయోగించబడింది. అండ్ కస్తూరి రంగన్ గారు 2017 నాటి డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించిన కమిటీకి చైర్మన్ గా కూడా గుర్తింపు పొందారు. ఇక కొన్ని ఇంపార్టెంట్ పురస్కారాల గురించి చూద్దాము. డాక్టర్ కుమార్ మంగళం బిర్లా గారు లతా మంగేష్కర్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. గతంలో పద్మ పురస్కార గ్రహీత. ఇక్కడ RSS చీఫ్ చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానోత్సవం అనేది రీసెంట్ గా జరిగింది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన కుమార్ మంగళం బిర్లా 2025 ఏప్రిల్ 24న ముంబైలో లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని స్వీకరించారు. భారత ఆర్థిక పురోగతిలో ఆయన చూపిన దృక్పథ నాయకత్వానికి ఇది చిహ్నంగా చెప్పొచ్చు. RSS చీఫ్ మోహన్ భగవత్ గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానోత్సవం అనేది రీసెంట్ గా జరిగింది. ఓకేనా. లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం భారతీయ సంగీతము, కళలు మరియు సామాజిక సేవ రంగాల్లో విశేష కృషి చేసే వ్యక్తులకు ఇస్తారు. ఈ అవార్డు 2022లో ప్రారంభించారు లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థము. ఓకేనా. పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ సినీ సంగీతకారుడు. లతా మంగేష్కర్ గారి ఫాదర్ తను. ఎస్. ఇక తెలంగాణకు సంబంధించి ఒక వ్యక్తి రానున్న ఏప్రిల్ 30వ తేదీన పురస్కారాన్ని స్వీకరించబోతున్నారు. సో ఆ పురస్కారం ఏంటంటే యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కార గ్రహీతగా తోట వైకుంఠం గారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. సో తన పేరు గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో తన గురించి అడగవచ్చు. రినౌడ్ ఆర్టిస్ట్ తోట వైకుంఠం హ్యాస్ బీన్ చోజన్ ఫర్ 32nd యుద్ధవీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు ఫర్ కంట్రిబ్యూషన్ టు షోకేసింగ్ తెలంగాణ కల్చర్. తెలంగాణ సంస్కృతిపై ఎనలేని కృషి చేస్తున్న తోట వైకుంఠం గారికి గవర్నర్ గారి చేతుల మీదుగా ఇచ్చే పురస్కారము యుద్ధవీర్ ఫౌండేషన్. సో ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠము 32వ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక పురస్కార గ్రహీతగా ఎంపికయ్యారు చిత్రకళ రంగంలో చేసిన కృషికి. ఏప్రిల్ 30వ తేదీన తనకు ఈ పురస్కారం ఇస్తారు. ప్రశంసా పత్రంతో పాటు ₹1,00,000 నగదు పురస్కారం. 1942లో కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో జన్మించారు తోట వైకుంఠం గారు. చిత్రాల ద్వారా తనకంటూ ఆర్టిస్ట్, ఓకేనా, పల్లెటూరు పిల్లగాడు, మా భూమి, మట్టి మనుషులు, దాసి చిత్రాలకు కళాదర్శకుడుగా పనిచేసి దాసి చిత్రానికి 1989లో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు తను. ఓకేనా. ఎస్. ఇక అదనపు సమాచారం యుద్ధవీర్ పురస్కారం అన్న కదా, అదేంటి? యుద్ధవీర్ ఫౌండేషన్ అనేది 1991లో స్థాపించబడింది. విద్య, కళలు, సాహిత్యం, సామాజిక సేవ రంగంలో ప్రతిభావంతులను సంస్కరించే సంస్థ ఇది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్. ఇక ఈరోజు ప్రశ్న, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రధానమంత్రి ముద్రా యోజన రీసెంట్ గా వార్తల్లోకి వచ్చింది. మళ్ళీ ఇటీవల 8వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.
ఈ పథకంలో భాగంగా ఎన్ని కేటగిరీలలో రుణాలు అందిస్తున్నారు? నాకు కావాల్సింది ఏంటంటే నూతన కేటగిరీ గురించి కావాలి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు సమాధానం ప్రశ్నలో 3 ప్రశ్నలు సింపుల్ గా ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు నుండి సమాధానం కోరుకుంటారు. ఎంతవరకు తెలిస్తే అంతవరకు. ముద్ర ఫుల్ ఫామ్ అయినా ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఈసారి రాను పోటీ పరీక్షలు దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్. ఓకేనా? ఇక ఈ రోజు టాపిక్స్ ని క్విక్ రివిజన్ చేస్తే, ఇండియా స్టీల్ 2025 సమ్మిట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఆ సమ్మిట్ ఎవరు నిర్వహించారో థీమ్ ఏంటో చూడండి, సరిపోతుంది. నెక్స్ట్, భారతదేశంలో 107వ నేషనల్ పార్క్ సిమ్లిపాల్, దాంతో పాటు అన్ని నేషనల్ పార్క్స్ గురించి చెప్పాను. నెక్స్ట్, పోయాస్ వాల్కెనో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది, కోస్టారికాలో ఉంది. అండ్ అగ్నిపర్వతాల సమాచారం. నెక్స్ట్, హైసీస్ ట్రీటీ అనేది రీసెంట్ గా మరొకసారి వార్తల్లోకి వచ్చింది, దానిపైన సమావేశం అనేది జరిగింది. తలసీమియా, సికిల్ సెల్ రోగులకు సహాయంగా నేపాల్ కు భారత్ సాయం చేసింది, వైద్య సాయం. అండ్ తమిళనాడు బ్యాన్ చేసిన ఎగ్ బేస్డ్ మయోనీస్ ఎందుకు బ్యాన్ చేస్తారు, కారణం ఏంటి, అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ జీరో మిజిల్స్ రుబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ ని కేంద్ర ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అండ్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ప్రత్యేకత ఏంటి, ఎవరు నిర్వహిస్తారో, థీమ్ ఏంటి. అండ్ స్క్రామ్ జెట్ ఇంజన్ పరీక్ష విజయవంతంతో డిఆర్డిఎల్ రక్షణ రంగానికి సంబంధించిన వార్తల్లోకి వచ్చింది. అండ్ థర్డ్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ అనేది రీసెంట్ గా జరిగింది న్యూఢిల్లీలో. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మరియు వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సెమినార్ స్మైల్ ప్రోగ్రామ్ పైన. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ప్రారంభమైన ఒక స్కీము మత్స్యకారుల సేవలో అనే పథకము. అండ్ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ గారు కన్నుమూత. అండ్ కుమార మంగళం బిర్లా గారు ఈ సంవత్సరానికి గాను పురస్కార గ్రహీత. లతా మంగేష్కర్ పురస్కార గ్రహీత. తోట వైకుంఠం తెలంగాణ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కార గ్రహీతగా. అండ్ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ఎప్పుడు ప్రారంభించబడింది, ఇటీవల ఎన్నో వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ పథకంలో భాగంగా ఎన్ని కేటగిరీల్లో రుణాలు ఇస్తారు? సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే ఒక లైక్, ఒక కామెంట్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో లింక్ ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ ఉన్నా నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్ లో జోడించి డిస్కస్ చేస్తాను. ఒక టాపిక్ కూడా మిస్ చేయను, సమయం ఎంతైనా పర్లేదు, డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ప్రతిరోజు క్లాస్ ఇస్తాను, ప్రతిరోజు చూసే విధంగా మీరు కూడా షెడ్యూల్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.